నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ప్రభుత్వం ద్వారా అమలులో ఉన్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అద్దం పట్టేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, ఆరోగ్య, పశుసంవర్ధక, పంచాయతీరాజ్, మత్స్యశాఖ, గిరిజన అభివృద్ధి, సాంఘిక సంక్షేమ, విద్య తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ కలెక్టర్ హిమాంశు శుక్లాతో పాటు వచ్చిన ముఖ్య అతిథులు, విద్యార్థులు, అధికారులు తిలకించారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ గణతంత్ర దినోత్సవానికి జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు దేశభక్తి గీతాలకు చేసిన నృత్యాలు పరేడు మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. చివరగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన పలు శాఖల అధికారులతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవ పురస్కారాలను అందజేసి అభినందించారు. బంగారు భవిత నేడే తాను కందించు దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే పొందుతున్నారు. తృతీయ స్థానం నగరపాలక తర్వాత అటువైపుకి వెళ్ళండి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు వాడుతున్నారు మేడం. అదేవిధంగా శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, తర్వాత సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హరికృష్ణ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ గారు, గిరిజా కుమార్ గారు, మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కోట గారు, తర్వాత ఎస్ మస్తానయ్య గారు గూడూరు టూటా, ఎంవి సురేందర్ రాజు గారు చెల్లకూరు పిఎస్, తర్వాత ఎం బాజీబాబు గారు, అరుణి గారు, గోవర్ధన్ గారు, దివ్య గారు, తిరుమలరావు గారు, టి లక్ష్మి గారు, ఎస్ చెన్నకేశ్వర్ గారు. అంటే ఇదే వరుసలో రాయండి సార్, పేర్లు ఏ వరుసలో ఇస్తే ఆ వరుసలోనే. తర్వాత ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన స్థానం నెల్లూరు శ్రీమతి కె అరుణతేజ్ గారు, సుధాకర్ గారు, రామారావు గారు, సిహెచ్ వెంకటేశ్వర్లు గారు, డిఓ గారు, ఎంఏ పవన్ కుమార్ గారు, ఎండి అరుణ్ రషీద్ గారు. ఈ పేర్ల వరకు ఇదే వరుసలో వెళ్ళండి దయచేసి. నెక్స్ట్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ఇక్కడే ఉండాలి వాళ్ళు ప్లీజ్. డాక్టర్ వసంత ప్రొఫెసర్ గారు, ఒక నిమిషం మేడం గారు, ఈ వరుసలోనే ఉండి సార్. వెంకట మురళి గారు, రాజేశ్వరి గారు, ప్రసాద్ గారు, కృష్ణప్రియ గారు, ప్రభుత్వ నర్సింగ్ నెక్స్ట్ రాజేశ్వరి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి ఆశాలత గారు, డాక్టర్ ఆశాలత గారు, శశికుమారి గారు, పార్వతి గారు, తర్వాత డ్రామా వారు రెడీగా ఉండాలి. రవికుమార్ గారు, అబ్దుల్ హఫీజ్ గారు, హరీష్ గారు, కృష్ణవేణి గారు, ఇదే స్వప్నిల్ రెడ్డి గారు, సాయిరామ్ గారు, ఆర్టిస్ట్ సుందర్ రావు గారు, తర్వాత రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఏపీఎస్ ఆర్టీసీ ఆ వరుసలోనే ఉంది. వీళ్ళ జీఎం గారు ఉంటే మేడం, మోహిద్దీన్ గారు ఇక్కడ మీరు వచ్చేది. నీమా గారు, వై సుబ్రహ్మణ్యం గారు,
ఇక్కడ వరకు సార్, ట్రెజరీ. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు సార్. జిల్లా ఖజానా కార్యాలయం సిద్ధంగా ఇక్కడికి రావాలి సార్. తర్వాత వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నెక్స్ట్, ఆ తర్వాత సోమశిల్ సర్కిల్. డిస్ట్రిక్ట్ ట్రెజరీ యహోషరావు గారు సార్ ఇక్కడ ఉంది సార్ ప్లీజ్. తర్వాత సాయి కుమార్ గుప్తా గారు ప్లీజ్. సెంట్రల్ జైలు సార్. సెంట్రల్ జైలు వారు రెడీగా ఉండాలి. మేడం కోఆపరేటివ్ వెల్ఫేర్ సంఘం నుంచి ఒక మహిళ ఉంది మేడం. సెంట్రల్ జైలు తర్వాత ఏపీ స్టార్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గారు, వెంకటేశ్వర గారు, ప్రసాద్ గారు రావాలి సార్. సతీష్ గారు. సతీష్ గారు ఊరు సార్. ఇద్దరు కూడా రెండు. సరే. గారు. తర్వాత డిఎస్పి స్పెషల్ బ్రాంచ్ శ్రీనివాసులు గారు. తర్వాత ఎస్డిపిఓ గూడూరు రాజకుమారి గారు. తర్వాత వెంకటేశ్వర గారు స్పెషల్ బ్రాంచ్ సిఐ గారు. ఎస్కే కదరునిసా గారు. No, Ganesh, no good act on This what we are telling is 30% government and then Kisan credit card and 30% only for the right. తర్వాత అది మేడం సార్, అది మాకు ఇల్లే మాకు కోల్డ్ స్టోరేజ్ అనేది ఇచ్చారు. ఇచ్చారు. మళ్ళీ ఏమంటే సబ్సిడీ కూడా ఉంది సార్. సబ్సిడీ కూడా ఇచ్చారు మాకు. ట్రైనింగ్ ఇస్తున్నాను, మళ్ళీ అంటే ఫ్రీగా కూడా ఇస్తానని చెప్పాను. నా తోటలో ఫ్రీగా ఇస్తానని చెప్పాను. అదే మేడం ఫోటో ఈ చేంజ్ అమ్మాయి చాలా 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 వస్తుంది, చాలా డిమాండ్ అమ్మాయి. फ्लोरिकल्चर में तो ये देखो भाई सर मेरा अपना जान टोटल कास्ट there is one more variety sir that is called lakada నేను వెనకాల కొద్దిగా జరగమ్మా చూడు బా నేను అది మాత్రం ఎగ్జిబిషన్ లేదు సార్, చూస్తున్నాం మేడం, కలవాలనుకున్నాం సార్. మేడం వచ్చేసారు సార్ ఏడే ఏంది ఎక్కడ రావా జిన్నింగ్ మిల్స్ కూడా ఉన్నాయి అందుకోసం మా సొసైటీ వాళ్ళు కూడా మంచి పని చేశారండి. ఆసియాలో సొసైటీకి ఎక్స్పోజర్ ఇది ఫర్ సెకండ్ 7,200 ఆర్పీఎం అంటే ఒక డ్రాప్ని 1,00,000 డ్రాప్స్లో మారుస్తుంది. అది నానో టెక్నాలజీ. ఆ 1,00,000 డ్రాప్స్ వాడటంతో వీటిలో ఉండే చిన్న చిన్న రంగులు చేస్తుంది. ఈ నాజులు వాడినందువల్ల మీరు 50% మాత్రమే పెస్టిసైడ్ వాడచ్చు. ఇది ప్యాడీ ప్రిపేర్మెంట్ మాయిశ్చర్ దీంట్లో ఉన్న ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి అబ్స్టికల్ సెన్సార్. మధ్యలో ఏదో పొలంలో చెట్టు ఉంటారు అప్పుడు మేడం ఇటువంటి ఇక్కడ డౌన్ ఉంటుంది క్యామ్
ఇంకా ఫీడ్ మొత్తం మాకు గవర్నమెంట్ ఈ రిమోట్ వచ్చేస్తుంది. ఫీడ్ అంతా రిమోట్ వస్తుంది. క్లౌడ్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. క్లౌడ్లో సేవ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ERP సార్ ఇది ERP. ఇది లేటెస్ట్ కంప్యూటర్. కంప్యూటరైజేషన్లో ఫాల్స్ మెంబర్షిప్ ప్రతి సొసైటీకి ఇచ్చాం సార్ డివైస్ 71. షుగర్ కేన్ అంటే షుగర్ మిల్ నాన్న అడుగుతారు. అంటే బాగా మనం గ్రోత్ బాగా సాగుతుంది సార్. ఎర్లీ మార్నింగ్ లేట్ ఫాల్ సాయన్న మేడం మేడం बहुत जरूरत है. ఈవెన్ ఇన్ టెక్నాలజీ లాంటి సార్ ఫార్మర్ చెప్పాలి సార్ నాకు 80 అన్న వెనకరన్నా ఓకే సార్. Yeah, fish fingers. So these are our items. You can please try. Please, madam. Fish fingers. Sir, with this. No. Please, sir. Madam. You want to try? Madam, may also. You can eat if you are non-vegetarian. Hello, taste कर लो, taste करने में क्या? Please, madam. Please. बंद तो कर रहा है No, you can try to. You are having on the other side. Okay. The very simple, sir. మేడం కొంచెం సార్ కొంచెం వెనక రండి సార్. బ్రో ఫోన్ వెనక పెట్టు బ్రో. సీ బ్యాస్ మేము చెప్పారు కదా మీకు ఇస్తాం. అది మీ ఫెయిల్ అయితే నేను ఇస్తాను. 2 క్రాప్స్ వరకు నేను ఇస్తాను. అర్జుడు అడిగి ఓకే సార్. ఓకే సార్. నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తీసుకుని SCRP మరియు అర్హత ఉన్న SSG స్వయం ఉపాధి SSG మహిళలకు సబ్సిడీతో ఎక్కాల్సిన అందజేశారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూపాయలు విలువ కలిగిన వంటపాత్రలు GSTతో సహా మొత్తం 50,000 రూపాయలు విలువ కలిగిన ఒక్కొక్క యూనిట్ 100% సబ్సిడీతో 18 మంది లబ్ధి. And this will really sell, sir. ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో విశిష్ట సేవకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో గౌరవ కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు పొందిన జిల్లా పంచాయతీ అధికారి డి వసుమతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా పంచాయతీ కార్యాలయం, నెల్లూరు.